వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. తెలంగాణలో అన్నదాతల ఇంట సరికొత్త కాంతులు నిండాయి. రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన సన్న వడ్లకు క్వింటానికి 500 రూపాయల బోనస్ పథకం క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలవుతోంది. వ్యవసాయం అంటే కేవలం కష్టం మాత్రమే కాదు, అది ఒక గౌరవప్రదమైన వృత్తి అని చాటి చెప్పేలా ఈ నిర్ణయం సాగుతోంది. పల్లెల్లో ప్రజెంటు రైతుల ముఖాలలో కనిపిస్తున్న చిరునవ్వుకు వారి బ్యాంకు ఖాతాలలో పడుతున్న బోనస్ సొమ్ము ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రైతు పంటకు నిజమైన పండుగ ఎప్పుడొస్తుంది అనే ప్రశ్నకు ఒకే సమాధానం ఉంది. క్యాలెండర్లో పండుగ రోజు వచ్చినప్పుడు కాదు, పంట అమ్మిన తరువాత ఖాతాలలోకి డబ్బు జమ అయినప్పుడు. ఇప్పుడు చాలా గ్రామాలలో అదే జరిగింది. సన్నవడ్లు పండించిన రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం క్వింటానికి 500 రూపాయలు బోనస్ జమ చేయడంతో పల్లెల్లో నిజమైన పండుగ వాతావరణం కనిపిస్తోంది. గతంలో సన్నవడ్లు పండించే రైతులు తీవ్రమైన వివక్షకి గురయ్యేవారు. సన్న రకం ధాన్యం పండించాలంటే పెట్టుబడి ఎక్కువ, సంరక్షణ ఎక్కువగా ఉండాలి. వడ్లు నాణ్యంగా ఉన్న మార్కెట్లో మాత్రం సాధారణ ధాన్యం ధరకే కొనుగోలు చేసేవారు. దీనివల్ల రైతుకు శ్రమ తప్ప లాభం ఉండేది కాదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి రైతు శ్రమకు అదనపు విలువ ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ను నేరుగా రైతు ఖాతాలలోకి జమ చేస్తోంది. ఈ పథకం అమలుతో పారదర్శకతకు పెద్ద పీట వేశారు. ఎక్కడో దళారుల దగ్గరకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఐకేపీ సెంటర్లు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించి రికార్డ్స్ ను పరిశీలించిన వెంటనే సొమ్మును జమ చేస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రకటన కాదు, రైతుకు నేరుగా అందుతున్న ఆర్థిక భరోసా. ఈ ఏడాది సన్నవడ్ల సాగు భారీగా పెరగడం ఈ పథకం సాధించిన మొదటి విజయం. రైతుల్లో సాగుపై ఆసక్తి పెరగడమే కాదు, నాణ్యమైన పంటను పండించాలి అనే పోటీ కూడా నెలకొనింది. ఒకవైపు కనీస మద్దతు ధర ప్రకారం ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది, మరొక వైపు అదే ధరపై అదనంగా బోనస్ ఇస్తోంది. ధర పెరిగిందా లేదా, మార్కెట్లో ఎంత వస్తుంది అనే గందరగోళం లేకుండా సూటిగా రైతు ఖాతాలలోకి డబ్బు జమ అవుతోంది. రైతుకు నిజంగా కావాల్సింది ఇదే భరోసా కదా. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ స్థాయిలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈసారి సన్నవడ్లు సాగు పెరిగింది, రైతుల్లో ఆసక్తి పెరిగింది. నాణ్యమైన పంట వైపు వారు మళ్లుతున్నారు. ఇది కేవలం ఈ ఏడాది లాభానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, రేపటి వ్యవసాయానికి ఒక దశను చూపించే చర్య. నాణ్యత ఉన్న పంట పండిస్తే ప్రభుత్వ మద్దతు ఉంటుంది అనే నమ్మకం రైతుల్లో బలపడుతోంది. రైతుల మాటల్లోనే ఆ ఆనందం స్పష్టంగా వినిపిస్తోంది. ఈసారి పంట వేసే సమయంలోనే నమ్మకం కలిగిందని కొందరు చెబుతున్నారు. సన్నవడ్లకు నిజమైన విలువ దక్కింది అని మరికొందరు అంటున్నారు. మధ్యలో ఎవరికీ ఇవ్వవలసిన అవసరం లేకుండా ప్రభుత్వమే నేరుగా అండగా నిలిచిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవి సాధారణ మాటలు కాదు, పాలనపై ఏర్పడిన నమ్మకానికి ఇవి ప్రతిబింబాలు. ఈ బోనస్ వల్ల లాభం రైతుకే పరిమితం కాదు, రాష్ట్రానికి దీనివల్ల ప్రయోజనం ఉంది. నాణ్యమైన ధాన్యం ఉత్పత్తి పెరుగుతోంది, ఆరోగ్యకరమైన ఆహారం ప్రజలకు అందుతోంది, వినియోగదారుడికి మేలు జరుగుతోంది. రైతుకు సాయం అంటే ఎన్నికల ముందు ఇచ్చే మాటలు కాదు, పంట చేతికి వచ్చిన తరువాత ఖాతాలలో పడే డబ్బు. అది జరిగినప్పుడే పథకం నిజమవుతోంది. సన్నవడ్లకు ఇచ్చిన ఈ బోనస్ అలాంటి నిజమైన సాయంగా రైతులు భావిస్తున్నారు. పంట పండించినప్పుడే కాదు, అది చేతికి వచ్చి అమ్ముకున్నాక ఆ కష్టానికి తగిన ఫలితం ఖాతాలో పడినప్పుడే రైతు నిజమైన సంతోషాన్ని పొందుతాడు. ప్రభుత్వమే తమకు అండగా ఉందన్న నమ్మకం పల్లెల్లో బలంగా కనిపిస్తోంది. సంక్షేమం అంటే మాటలు కాదని చేతుల్లో చూపించినప్పుడే దానికి సార్థకత లభిస్తోందని ఈ 500 రూపాయల బోనస్ పథకం నిరూపించింది. అందుకే ఈసారి రైతుకి బోనస్ అనేది కేవలం అదనపు ఆదాయం మాత్రమే కాదు, అది ఒక ఆత్మ గౌరవ ప్రతీకగా నిలుస్తోంది.